Hello everyone, I am Aishwarya. I am a spoken English trainer and a yoga instructor. I have done my masters in English language and literature. I have also done a couple of courses on English grammar and vocabulary and communication skills and personality development from SELT. I have also done a Montessori course and I have also done a yoga teacher training course in Bihar, which makes me a qualified yoga instructor. Today I am happy to teach some English lessons through this platform. Please watch all the episodes to learn English completely. And if you like the content, do like, share and comment and subscribe to our channel. Hello everyone. Today's topic is parts of speech. This is the first topic of the spoken English class. Okay. So when a scholar was asked what is a language, he replied language is nothing but words and words. ఒక స్కాలర్ని లాంగ్వేజ్ అని ఏంటి అని అడిగినప్పుడు లాంగ్వేజ్ అంటే ఏం లేదు మొత్తం వర్డ్స్ అని చెప్పారు. సో ఇన్ ఇంగ్లీష్ ఆల్సో వీ హ్యావ్ మెనీ వర్డ్స్. ఇంగ్లీష్లో కూడా చాలా వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ అన్నిటిని కూడా మనం 8 కేటగిరీస్ కింద డివైడ్ చేసాం. వీ హ్యావ్ డివైడెడ్ ఆల్ ద ఇంగ్లీష్ వర్డ్స్ ఇంటూ 8 కేటగిరీస్. ఓకే, లెట్ మీ గివ్ అ లిస్ట్ ఆఫ్ దోస్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దే ఆర్ నౌన్, ప్రొనౌన్, adjective, verb, adverb, preposition, conjunction and interjection. Okay, ఇవి 8 parts of speech. సో ఈ 8 parts of speech కింద ఎందుకు కేటగరైజ్ చేసామంటే దే డూ అ ఫంక్షన్, దే పర్ఫార్మ్ ఎ ఫంక్షన్. సో అందుకని 8 కేటగిరీస్ కింద డివైడ్ చేసాం. లెట్ us discuss each one of them in detail. Okay, the first one of is noun. మనకి 8 parts of speechలో ఫస్ట్ది noun. సో వాట్ ఈస్ నౌన్ యాక్చువల్లీ? నౌన్ అంటే లాటిన్ లాంగ్వేజ్లో నేమ్ అని అర్థం అనమాట. సో నౌన్ ఈజ్ అ వర్డ్ విచ్ నేమ్స్ పర్సన్స్, ప్లేసెస్, యానిమల్స్, థింగ్స్. సో నౌన్ అనేది ఒక పదం అనమాట. అది మనకి మనుషుల పేర్లు, ప్లేసెస్ పేర్లు, యానిమల్స్ పేర్లు, వస్తువుల పేర్లు చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐశ్వర్య ఇస్ అ నేమ్ ఆఫ్ అ పర్సన్, సో దట్ ఈస్ అ నౌన్. ఓకే, బోర్డ్ ఇస్ నేమ్ ఆఫ్ అ థింగ్, సో దట్ ఈస్ ఆల్సో ఎ నౌన్. బోర్డ్ అనేది ఒక వస్తువు పేరు కాబట్టి అది నౌన్. నర్సపూర్, హైదరాబాద్, నేమ్ ఆఫ్ ప్లేసెస్ కాబట్టి అది కూడా నౌన్. సో యానిమల్స్, నేమ్స్ ఆఫ్ యానిమల్స్, క్యాట్, టైగర్, పీకాక్, ఇవన్నీ కూడా నేమ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ కాబట్టి అవి కూడా నౌన్స్ అవుతాయి. సో నౌన్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ నేమ్ ఆఫ్ అ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. సో ఎక్కడైనా మీరు ఏదైనా టెక్స్ట్ చదివినప్పుడు ఇఫ్ యూ కమ్ అక్రాస్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, animals or things, so you can understand that it is a noun. You can identify it as a noun. Sorry. So what is a pronoun? Next one is a pronoun. See, when you look at the word, ikkada pro ane word teeseste ganuka you have noun in it kada. So you can understand by the name itself that is somehow related to the noun. So pronoun అనే వర్డ్లో ప్రో తీసేస్తే కనుక మీకు నౌన్ అనే పదం ఉంది. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇది సమ్వేర్ నౌన్కి రిలేటెడ్ అని. ఓకే, సో హౌ ఇట్ ఇస్ ఇట్ రిలేటెడ్ అంటే ఈ ప్రొనౌన్ ఇస్ ఎ వర్డ్ విచ్ రీప్లేసెస్ ద నౌన్. అంటే ఈ ప్రొనౌన్ అనే వర్డ్ నౌన్కి బదులుగా వాడతాం అనమాట. ఓకే, నౌన్కి బదులుగా ఎందుకు వాడతాం అంటే see, suppose if I say Aishwarya is a teacher, Aishwarya teaches English, Aishwarya gives homework. So అలాగా అస్తమాన ఐశ్వర్య అనే నౌన్ రిపీట్ చేయకుండా what we say is Aishwarya is a teacher. సో ఐశ్వర్యకు బదులుగా she teaches English, she gives homework అండ్ ఐశ్వర్యకు బదులుగా she అనే ఒక షార్టర్ వర్డ్ యూస్ చేస్తాం అన్నమాట. సో అలాంటివి మనకి ప్రొనౌన్స్ అవుతాయి అన్నమాట. ఓకే, ఫీమేల్స్కి అయితే షీ వాడతాము, మేల్కి అయితే హీ వాడతాము, బర్డ్స్కి, యానిమల్స్కి, థింగ్స్కి, వస్తువులకి అయితే ఇట్ వాడతాం అనమాట. సో నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ అ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్. నౌన్ అంటే పేర్లు. ఆ నౌన్కి బదులుగా వాడేది ప్రొనౌన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హీ, షీ, ఇట్, దే, వి, ఇవన్నీ మనకి ప్రొనౌన్స్ అనమాట. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈజ్ adjective. So what is an adjective? This is also related to the noun. So we can say these three belongs to the
noun group. Okay, so how is adjective related to the noun? Adjective noun ki ela relate avutundante, it describes the noun. Noun ni describe chestundi anamata. Okay, suppose మీకు నౌన్ అంటే ఏంటో చెప్పాను. నేను ఒక ఫ్లవర్ని చూశాను అనుకోండి, ఐ సా అ ఫ్లవర్ అని చెప్పాను అనుకోండి, మీకు ఓన్లీ నేను ఫ్లవర్ని చూశాను అనే సంగతి తెలుస్తుంది, కానీ ఎలాంటి ఫ్లవర్ని చూశాను అనేది మీకేం తెలియదు. ఓన్లీ ఐ సా అ ఫ్లవర్, సో యూ విల్ థింక్ దట్ షీ సా అ ఫ్లవర్, బట్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్, హౌ ఈజ్ ఇట్ అనేది మీకు తెలియదు. ఓకే, బట్ ఇఫ్ ఐ సే ఐ సా అ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఐ సా అ బ్యూటిఫుల్ ఫ్లవర్. సో ఫ్లవర్ అనేది మనం పువ్వుకు పెట్టుకున్న పేరు కాబట్టి ఫ్లవర్ నౌన్ అయితే దాన్ని వర్ణించే పదం బ్యూటిఫుల్ ఉంది కదా, అది మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. సో బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటే ఫ్లవర్ మనకి నౌను, దాన్ని ఎలా ఉంది చెప్పేది బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పే బ్యూటిఫుల్ వర్డ్ మనకి యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. ఓకే, సో ట్రీ అన్నాను అనుకోండి, దెర్ ఈజ్ అ ట్రీ ఇన్ మై హౌస్ అన్నాను అనుకోండి, యూ విల్ ఓన్లీ నో దట్ అది ట్రీ అనే మీకు తెలుస్తుంది, అది ఎలాంటి ట్రీ ఏమీ తెలియదు. ఇఫ్ ఐ సే దెర్ ఈజ్ అ టాల్ ట్రీ ఇన్ మై హౌస్, టాల్ ట్రీ ఎలాంటి ట్రీ, ఆ ట్రీ ఎలా ఉందో వర్ణించే పదం టాల్ అనమాట, అది టాల్గా ఉంది అని చెప్తుంది. సో ట్రీ అనేది నౌన్ అయితే టాల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. ఓకే, సో యాడ్జెక్టివ్ ఇస్ అ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ నౌన్. ఓకే, ఇఫ్ ఐ సే రెడ్ రోజ్, రోజ్ ఈజ్ అ ఫ్లవర్, రోజ్ నౌన్ అవుతుంది మనకు, ఆ పువ్వుకు మనం పెట్టుకున్న పేరు కాబట్టి. సో ఎలాంటి రోజు, రెడ్ రోజ్, ఆ రెడ్ అనే పదం రోజ్ని డిస్క్రైబ్ చేస్తుంది, ఎలా ఉందనేది డిస్క్రైబ్ చేస్తుంది. ఇఫ్ ఐ సే ఫ్రెష్ రోజ్, సో అగైన్ ఫ్రెష్ రోజ్ ఎలా ఉందనేది డిస్క్రైబ్ చేస్తుంది, ఫ్రెష్గా ఉందని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఫ్రెష్ ఈజ్ అగైన్ యాడ్జెక్టివ్. రోజ్ అనే నౌన్ని ఫ్రెష్ అనే వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఫ్రెష్ యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. సో దీస్ త్రీ ఫార్మ్స్ ద నౌన్ గ్రూప్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌన్ ఇస్ నేమ్ అండ్ pronoun is a word which is used instead of a noun, and adjective is a word which describes the noun. Okay, next comes the action verb. Okay, it also states it also expresses state, but for now let us think it as action word. Okay, action word అంటే ఇది మనం చేసే పనులన్నిటిని చెప్తుంది అనమాట. కెన్ వి ఇమాజిన్ అ లైఫ్ వితౌట్ వర్క్? ఓకే, పొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏదో పనులు చేస్తూనే ఉంటాం. సో ఆ వర్బ్ అంటే ఏంటంటే పనులు అనమాట. ఓకే, వేకప్, గో, కమ్, టీచ్, ఈట్, సింగ్, లెర్న్, ఇలా ఇవన్నీ కూడా వర్బ్స్ అనమాట. అంటే ఇవన్నీ కూడా మనం చేసే పనులు అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ వర్బ్ ఏంటి? సపోజ్ ఐమ్ టీచింగ్, ఇది నేను పని చేస్తున్నాను, సో టీచ్ ఈజ్ అ వర్బ్. లెర్న్, మీరు నేర్చుకుంటున్నారు, లెర్న్ ఈజ్ ఆల్సో ఎ వర్బ్. ఓకే, కుక్ ఈజ్ అ వర్బ్, గో ఈజ్ అ వర్బ్, కమ్ ఈజ్ అ వర్బ్. ఓకే, సో ఇవన్నీ వర్బ్స్ అనమాట. వర్బ్స్ అంటే మనం చేసే పనులు. సో వాట్ ఈస్ అన్ adverb? Again, if you observe, ఈ add అనే వర్డ్ లెటర్స్ తీసేస్తే we have a verb here. So again you can understand that this is somehow related to the verb. Okay, so like how the adjective describes the noun, adverb describes the verb. Okay, so listen carefully. If I say my mother cooks, okay, if I say my mother cooks, then you will not know how she cooks. ఓన్లీ మీకు మా మదర్ కుక్ చేస్తారని తెలుస్తుంది, బట్ హౌ, ఎలా కుక్ చేస్తారనేది నేను ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ ఇఫ్ ఐ సే మై మదర్ కుక్స్ డెలిషియస్లీ, ఇక్కడ ఎలా వండుతున్నారో ఆ పని ఎలా జరుగుతుందో కూడా చెప్తున్నానంటే ఆ వర్బ్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో మై మదర్ కుక్స్ డెలిషియస్లీ, కుక్స్ అంటే పని కాబట్టి వర్బ్ అవుతుంది కదా. సో ఆ పని ఎలా జరుగుతుందో చెప్పే పదం డెలిషియస్లీ కాబట్టి, సో డెలిషియస్లీ మనకి యాడ్వర్బ్ అవుతుంది. My mother cooks deliciously. Okay, she writes neatly. ఓకే, సో ఓన్లీ షీ రైట్స్ అని చెప్పాను అనుకో, అక్కడ ఎలా రాస్తున్నారు అనేది మీకు ఏమీ ఐడియా ఉండదు, ఓన్లీ రాస్తుంది అని మట్టుకే తెలుస్తుంది తను రాస్తుంది అని.
So when I say she writes neatly, then you will understand that how the work is being done. ఆ పని ఎలా జరుగుతుందో మీకు అర్థమవుతుంది. సో షీ రైట్స్ నీట్లీ అన్నట్టు రైట్స్ అనేది పని కాబట్టి రైట్స్ వర్బ్ అవుతుంది. ఆ పని ఎలా జరుగుతుంది, నీట్గా జరుగుతుంది అని చెప్తుంది కాబట్టి ఆ నీట్లీ ఈస్ గోయింగ్ టు బీ ద యాడ్వర్బ్ అనమాట. ఓకే, వి సే టు చిల్డ్రన్ సిట్ క్వైట్లీ. సిట్ క్వైట్లీ మీన్స్ సిట్ అంటే కూర్చోమని, అదొక పని. ఎలా కూర్చోవాలని చెప్తున్నారు, క్వైట్లీ. సో క్వైట్లీ ఈజ్ యాడ్వర్బ్ అనమాట. ఓకే, సో యాడ్వర్బ్ is a word which describes the verb. Okay, and next comes the preposition. Preposition, it shows the relationship. We cannot give exact definition of preposition, but it will shows the relations between noun and other part of the sentence. Okay, suppose if I say there is a book on the table, so it shows the relationship between the book and other parts of the sentence. But the relation, I can say the relation between the book and the table. What's the relation between the book and the table? The book is on the table, ante a book table మీద ఉంది అని అర్థం అనమాట. ఓకే, సో అలాంటివి మనకి ప్రిపోజిషన్స్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ అ క్యాట్ ఇన్ ద కిచెన్. సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్యాట్ అండ్ ద కిచెన్? అది క్యాట్ కిచెన్ లోపల లో ఉంది. సో ఇన్ అంటే లోన, దట్ ఈస్ అ ప్రిపోజిషన్ అనమాట. ఓకే, ఐఎమ్ ఎట్ మై హోమ్. ఐఎమ్ ఎట్ మై హోమ్ అంటే నేను ఇంటి దగ్గర ఉన్నాను. సో ఎట్ ఈస్ అ ప్రిపోజిషన్. ఓకే, సో దట్స్ హౌ ఇట్ షోస్ the relation అనమాట. There are so many prepositions and it is one of the important parts of speech and it is very necessary to speak correct or good English అనమాట, preposition. ఓకే, అలాగే సపోజ్ ఐఎమ్ స్పీకింగ్ ఆన్ టెలివిజన్. సారీ, ఐఎమ్ స్పీకింగ్ ఆన్ ఫోన్. ఓకే, ఐ సా దిస్ మూవీ ఆన్ టెలివిజన్. ఓకే, బికాస్ ఆఫ్ ద మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఒక్కొక్కసారి మనం ఏం చెప్తామంటే ఐఎమ్ టాకింగ్ ఇన్ ఫోన్ అంట. అది తప్పు అనమాట. వీ షుడ్ సే ఐఎమ్ టాకింగ్ ఆన్ ఫోన్. ఐ వాచ్డ్ దిస్ మూవీ ఆన్ టెలివిజన్. ఐ సా ఇట్ ఇన్ టీవీ అని అనుకోవద్దు, ఐ వాచ్డ్ ఇట్ ఆన్ టెలివిజన్ అనమాట. ఓకే, సో ఇలాగే చాలా ప్రిపోజిషన్స్ ఉంటాయి. దిస్ ఇస్ టు మేక్ యూ అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రిపోజిషన్. ఐమ్ సేయింగ్ దిస్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ ద నౌన్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఈస్ ద కంజంక్షన్. So it is a joining word అనమాట. ఓకే, ఇట్స్ a joining word. What does it joins? It joins two words, two phrases or two sentences. Okay, it joins two words, two phrases or two sentences. So you know two words. Okay, so what is a phrase? A phrase is an incomplete sentence అనమాట. Okay, a phrase is an incomplete sentence. It doesn't have a complete meaning అనమాట. సో సెంటెన్స్ అంటే కంప్లీట్గా ఉంటుంది, ఇట్ హ్యాస్ మీనింగ్. అలా వర్డ్స్ని, ఫ్రేజెస్ని, సెంటెన్సెస్ని జాయిన్ చేస్తాను అనమాట. సపోజ్ ఇఫ్ ఐ సే గివ్ మీ అ పెన్ ఆర్ పెన్సిల్. ఓకే, ఇఫ్ ఐ సే గివ్ మీ అ పెన్ ఆర్ పెన్సిల్, ఐఎమ్ జాయినింగ్ పెన్ ఆర్ పెన్సిల్. ఈ రెండు వర్డ్స్ని ఆర్ అనే వర్డ్తో జాయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఆర్ అనే వర్డ్ ఇక్కడ కంజంక్షన్ అనమాట. ఓకే, షీ ఈజ్ ఇంటెలిజెంట్ but proud. If I say she is intelligent but proud, intelligent, proud, ఈ రెండింటిని జాయిన్ చేసే వర్డ్ అండ్ అనమాట. సో అండ్ మనకి ఇక్కడ కంజంక్షన్ అవుతుంది. ఓకే, ఇట్స్ జాయినింగ్ వర్డ్. అండ్ ఫైనలీ వీ హ్యావ్ ఇంటర్జెక్షన్. సో వాట్ ఈస్ అన్ ఇంటర్జెక్షన్? ఇట్ షోస్ స్పాంటేనియస్ ఫీలింగ్స్ అనమాట. సడన్ ఎమోషన్స్ని చెప్తుంది, ఎక్స్క్లమేషన్ చెప్తుంది అనమాట. సపోజ్ సడన్లీ ఇఫ్ యూ సా అన్ యాక్సిడెంట్ ఆన్ ద రోడ్, మనకు తెలియకుండానే అయ్యో అంటాం. సో వీ డోంట్ ఈవెన్ నో దట్ వీ సెడ్ దట్. సో ఇట్స్ అ సడన్ ఎక్స్ప్రెషన్, స్పాంటేనియస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫీలింగ్స్ అనమాట. ఓకే, ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ సే ఓ, అలాస్. ఏదన్నా మ్యాచ్ విన్ అవుట్ అని చూస్తే యూ సే హురే. సో ఆల్ దీస్ ఆర్ interjections. They're short words which show the exclamation, which shows the surprise or something like that. So it is always accompanied by an exclamatory mark. It is always accompanied by an exclamatory mark. దీన్ని ఆశ్చర్యార్థకం అంటారు అన్నమాట. So these are very small words. Okay, hooray, India won the match.
Okay, something like that. So let me give you a quick revision of this. Hope you understood. The first one is noun. Noun, as I told you, it is noun means name in Latin. It tells the names of persons, places, animals and things. Okay. For example, I told you Aishwarya, Narsipur, name of a place. Okay. So names of birds, something like that. It's a noun. Then comes the pronoun. It replaces the noun. అస్తమానం మనం నౌన్ని వాడితే కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి సో దానికి బదులుగా ఒక షార్టర్ వర్డ్స్ని వాడతాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ pronoun. And adjective. Adjective describes the noun అనమాట. Okay, for example, if I say round table. Okay, so table is noun. It's a name of a thing. టేబుల్ అనేది ఒక వస్తువు పేరు అనమాట. ఓకే, సో ఎలా ఉన్నది, రౌండ్గా ఉంది కాబట్టి సో రౌండ్ అనేది మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ వర్బ్. ఓకే, వర్బ్ అంటే పనులు అని చెప్పాను కదా. సో ఆ వర్బ్ని డిస్క్రైబ్ చేసే వర్డ్స్ ఏమైతే ఉన్నాయో అవి యాడ్వర్బ్స్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ నౌ వీ హ్యావ్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్, as I told you, shows the relation. See, I wrote this on the board. Okay, I wrote parts of speech, all these things on the board. So this is on the board and checknappudu on is preposition. Okay, then we have conjunction, which is a joining word, as I told you, and interjection. These are the 8 parts of speech.